ఇగో 26 మందిని తెస్తే దేవాదాయ శాఖ హరీష్కు రాజగోపాల్ రెడ్డి బంపర్ ఆఫర్. మామ బామ్మర్దిని నమ్ముకోకంటూ హితవు. పార్టీ సమావేశాలకు వెళ్తారు, అసెంబ్లీకి రమ్మంటే కాలు నొప్పి అంటారు. బీఆర్ఎస్ అధినేతపై చురకలు. బీఆర్ఎస్ను చీల్చి 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అధికార పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ కట్టబెడతామని హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఈ మంత్రి పదవి ఉపయోగపడుతుంది. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీష్ రావుకు బీఆర్ఎస్ సరైన పార్టీ కాదన్నారు. కేసీఆర్ నల్గొండ సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని, సభకు జనం వచ్చే అవకాశమే లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావుకు మేనమామ సాలొచ్చిందని, అబద్ధాలు చెప్పడంలో మామను మించిపోయాడన్నారు. రాజగోపాల్ అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంతటి కీలకమైన సమావేశాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఆయనకు ముఖ్యమంత్రి సీటు మాత్రమే కావాలా, ప్రతిపక్ష నేత సీటు అక్కర్లేదా అని నిలదీశారు. తెలంగాణ నా రాజ్యం, నేను రాజ్యానికి రాజు అన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నారని, ప్రజాస్వామ్యం అన్న సంగతి మరిచిపోయారని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు పార్టీ మీటింగ్లకు పోరుబాటుకు వెళ్ళడానికి కుదురుతుంది కానీ ప్రజా సమస్యలపై అసెంబ్లీకి రావాలంటే మాత్రం కాలు నొప్పి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకున్నారని ఆరోపించారు. సభకు రానప్పుడు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని ప్రశ్నించారు. హరీష్ రావు ఎంత కష్టపడ్డా క్రెడిట్ కేసీఆర్కే దక్కుతుందని, మామను బామ్మర్దిని నమ్ముకోకుండా కాంగ్రెస్కు మద్దతు తెలపాలని సూచించారు. ఇట్లా నడుస్తూ ఉన్నది.